హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు ఇప్పుడు మీ లైఫ్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం జరుగుతుంది? అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లోని అంటే కొన్ని జరుగుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కొన్ని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సడెన్‌గా జరగడం ఆర్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ రావడం ఇలా కామన్‌గా అవుతూ ఉంటది. అసలు ఈ టైంలోని అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో ఏం జరగడానికి ఛాన్స్ ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి రీడింగ్స్ ఎందుకంటే కొంచెం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ ఆర్ ప్లాన్డ్‌గా ఉండడానికి కానీ యూజ్ అవుతుంది అనే రీడింగ్స్ చేయడం అండి. అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. మీరు పుట్టిన తేదీ మీకు తెలియకపోతే మీ నేమ్‌లోని లెటర్స్ ఉంటాయి కదా! అంటే సర్‌నేమ్‌తో కలిపి ఫుల్ నేమ్ ఎన్ని లెటర్స్ వస్తే అన్ని లెటర్స్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌నయితే పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పుడు మీ లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం జరుగుతుంది? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ అయితే చూద్దాం ఏం జరగడానికి ఛాన్స్ ఉంది అని. తర్వాత మిగతావి చూద్దాం. హ్మ్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు ఏదో ఒక న్యూస్ ఒస్తది. ఆ న్యూస్ ఏంటంటే మిమ్మల్ని కొంత ట్రబుల్ చేస్తదండి. అంటే మిమ్మల్ని భయపెడతదని చెప్పొచ్చు. ఇది అంటే బ్యాడ్ న్యూస్ అని చెప్పను కానీ, స్టిల్ ఈ న్యూస్ వల్ల మీరు కొంత ఎఫెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ అనేది మన లైఫ్‌లోకొచ్చినప్పుడు, ఆ సిట్యుయేషన్ ఎండింగ్ ఏంటో తెలియనప్పుడు, ఆ సిట్యుయేషన్ గురించి కంప్లీట్‌గా మనకి డీటెయిల్స్ తెలియనప్పుడు, ఎక్కడో కానీ ఫియర్ అనేది ఉంటుందండి. ఆర్ అది దేనికి దారి తీస్తుంది? అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని ఆలోచనలనేవి వస్తాయి కదా! సేమ్ అండి. మీకేంటంటే ఒక న్యూస్ ఒస్తది. అదేంటంటే త్రూ మెసేజ్ రావచ్చు ఆర్ లెటర్ రావచ్చు. కాల్ అయినా రావచ్చు. మొత్తానికి ఒక న్యూస్ అయితే వస్తది. ఈ న్యూస్ ఏంటంటే మిమ్మల్ని కొంత డిస్టర్బ్ చేస్తదని చెప్పొచ్చు. మీకేంటంటే భయం వేస్తుంటది. అమ్మో! ఇదేమవుతుందో? అసలు దేనికి దారి తీస్తుందో? మనం అసలు ఇది హ్యాండిల్ చేయగలమో లేదో? మన వల్ల అవుతుందో లేదో? ఇలా కొంత ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ అయితే స్ట్రెస్ చేసుకోవద్దండి. ఎందుకంటే దానివల్ల మీ హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది పడొచ్చు. మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వొచ్చండి. ఫిజికల్ హెల్త్ కూడా అంటే ఒకటి నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అందులో ఏ ఒక్కటి ఎఫెక్ట్ అయినా సరే మిగతా 2 కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. బేసిక్‌గా మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ ఔట్ అవ్వడం కానీ, అంటే సిట్యుయేషన్స్ అనేవి ఇప్పుడు మీరు కంట్రోల్ చేయగలిగినవైతే కంట్రోల్ చేసేస్తారు. బట్ మీ చేతుల్లో కొన్ని ఉండనప్పుడు మీరు అంటే అంత స్ట్రెస్ తీసుకున్నా సరే అది కంట్రోల్ అవుతది అని అనుకోవడానికి లేదు. అట్‌లీస్ట్ మీరేంటంటే అంత స్ట్రెస్ తీసుకోకుండా కూల్‌గా ఆలోచిస్తే మీకు సొల్యూషన్ ఏంటో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారండి. దానివల్ల మీ ఫిజికల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. నేను మొన్న కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మార్స్ ట్రాన్సిట్ అనేది జరిగింది కదా! జూన్ 6న డిఫరెంట్ న్యూస్ వస్తున్నాయి. లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌వన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నారు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి ఈ మంత్. బేసిక్‌గా ఒకటే చెప్తాను. ఈవెన్ మీ ఇంట్లోనే సిట్యుయేషన్స్ అనేవి కొంత అన్‌సెట్లింగ్‌గా ఉన్నా ఆర్ మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నా కూల్‌గా ఉండండి. వెంటనే ఏదో మారిపోవాలి అని మీరేంటంటే
ప్రయత్నాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ నేను ఒకటి చెప్తున్నానండి. మీ హెల్త్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోండి. ఇఫ్ మీలో ఎవరైనా సరే హెల్త్ విషయంలో అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నా, ఎందుకో కానీ మీకు ట్రబుల్సమ్‌గా అనిపిస్తుంది అంటే వెంటనే డాక్టర్‌నైతే కన్సల్ట్ చేయడం మంచిది. అట్ ద సేమ్ టైమ్ నేనిక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఏవైనా సరే మీకు అంటే కొన్ని న్యూస్ విన్న తర్వాత స్ట్రెస్ లాగొస్తున్నా, లేకపోతే ఎక్కువ మీరక్కడ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్నా సరే, స్టిల్ మీరెక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దండి. జస్ట్ మీ వరకు ఎంత ఛాన్స్ ఉంటే అంతవరకు చేయండి. ఆ తర్వాత మీరేంటంటే సైలెంట్‌గా ఉండండి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీ చేతిలో ఏదైనా ఉంటే మీరు మార్చగలరు. అలా మార్చే పరిస్థితి ఉంటే యూనివర్సే మీకు దారి చూపిస్తుంది. బట్ మీ చేతిలో ఏమీ లేనప్పుడు మీరేంటంటే దాని కోసం పుష్ చేసుకొని అంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకొని ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ట్రబుల్ చేసి అవన్నీ అవసరం లేదండి. సో, కూల్‌గా ఉండండి. హెల్త్ విషయంలో మాత్రం ఫోకస్డ్‌గా ఉండండి. ఇఫ్ పాసిబుల్ నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ లాంటివి చేయొచ్చు. ఆర్ ఏవైనా సరే ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మొత్తానికి నేనిక్కడ ఒకటి చెప్తానండి. మీరేంటంటే మీకేది పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది, మీకేది కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది, ఎక్కడైనా రిలాక్స్ అయితే బావుంటుంది అని అనిపిస్తే ఎక్కువ టైం అలానే స్పెండ్ చేయండి. మొత్తానికి నేను చెప్పేదేంటంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఈ టైంలో మాత్రం లీడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, అంటే హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వడం అండ్ నైట్ ఎర్లీగా పడుకోవడం. అంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్‌ని ఫాలో అయితే మంచిదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ మీకు ఎంత ఇబ్బంది పెట్టే న్యూస్ అనేది మీరు విన్నా, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉండండి. బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ న్యూస్ మిమ్మల్ని ఏం చేసేయదండి. దానివల్ల మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ ఔట్ అయ్యి, డిప్రెషను, యాంక్సైటీ తెచ్చుకోవడం వల్ల మీ మీదే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ అయితే రావడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అండ్ అసలు చూద్దాం అసలు ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం చెప్తుంది? లైక్ ఏంటంటే గైడెన్స్ ఏంటి? చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను నేనైతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసారండి. అంటే మీకు ఇప్పుడేదో ట్రబుల్ రావడం కానీ, ఆర్ మీరిప్పుడేదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, ఫస్ట్ టైమ్ కాదు. అలా అని చెప్పి మీరేంటంటే ఇప్పుడు హ్యాపీగా కూడా లేరు. ఆల్రెడీ మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ అయితే నడుస్తుంది. దానివల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు. మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. సో, అది ఎప్పటికి బెటర్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు. దాని నుంచి ఎలా బయటకి రావాలి అనుకోని మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మీరేంటంటే ఒక సిట్యుయేషన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారండి. సో, ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా దీని నుంచి బయటకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. సో, మీరేంటంటే కంఫర్టబుల్‌గా అయితే లేరు కానీ అట్‌లీస్ట్ పాస్ట్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్‌గానే ఫీల్ అవుతున్నారు. అయితే ఇదేంటంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది? మీ లైఫ్ ఎప్పుడు మారుతుంది అనుకోని మీరు అంటే ఇలా చూస్తున్నారు కాబట్టి, ఈ టైంలోని పెద్దగా మీ లైఫ్‌లో చేంజెస్ ఏం రావండి. అంటే అంత బిగ్ షిఫ్ట్స్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా! మీరు ఏదైనా ఒక న్యూస్ వినడం కానీ, ఆర్ మీకేదైనా ఒక మెసేజ్ రావడం కానీ, ఆర్ హెల్త్ విషయంలో కొంత అన్‌ఈజీగా అనిపించడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. సో, జరగడం వల్ల మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ టైంలో మీ చేతుల్లో ఏమీ లేదు. మీరేమీ చేయలేరు. కేవలం మీరు రిలాక్స్ అవ్వడమే, రెస్ట్ తీసుకోవడమే, మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడమే, మీకు నచ్చినట్టుగా మీరేంటంటే వ్యక్తులతో మాట్లాడొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అది చేయాలండి. చైల్డిష్‌గా ఉండొద్దు. అంటే ఎలా చెప్పాలంటే, మీ చేతుల్లో కొన్ని లేనప్పుడు మీరు చేయలేనివి మీరేంటంటే చెయ్యాలి అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. దానికోసం కంటిన్యూయస్‌గా ప్రయత్నాలు చేయడం, మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ చేయడం లాంటివి వద్దండి. అసలు ఈ టైంలోని అలాంటివేం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు ఎంత స్లోగా మూవ్ అయితే మీ లైఫ్ అంత బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. క్లియర్‌గా నేనొకటి చెప్పగలను. మీలో ఈ టైంలో అవేకెనింగ్ జరుగుతది. అయితే ఈ అవేకెనింగ్ జరుగుతది కాబట్టి దాని ముందు సిట్యుయేషన్స్ కొంత మెస్సీగానే అనిపిస్తాయి. కొంత మీకేంటంటే అన్‌ఈజీగా కూడా అనిపిస్తుంటది. ఎందుకంటే మీకు ఆ అవేకెనింగ్ జరిగిన తర్వాత మీ లైఫ్‌లోని మీరేం చేయాలి? మీరు ఏ దారిలో వెళ్ళాలి? మీ పవర్ ఏంటి? సో, మీ పవర్‌ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? సో, దాని ప్రకారం మీ లైఫ్ అనేది ఇంకా ఎంత బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటారు. ఇలా అన్నీ మీకు అర్థమవుతాయండి. ఈవెన్ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉంది కదా! పాస్ట్‌లో.
సో అది ఇంకా కంటిన్యూ అవుతున్నట్టయితే ఆ సిట్యుయేషన్‌ని కూడా ఎలా మీ కంట్రోల్‌లోకి తేవాలి అన్నీ మీరు తెలుసుకుంటారండి. ఇది జరుగుతుంది. అయితే ఇది జరిగేలోపు కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ న్యూస్ వినడం కానీ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల మీరేంటంటే కొంత ఎఫెక్ట్ అవ్వడం కానీ, అటు మీ మైండ్ ఏంటంటే డైవర్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో దానివల్ల మీరేంటంటే ఏదో చేసేయాలి, దాని నుంచి బయటకి రావాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి మనం ఫేస్ చేయలేం అన్నట్టుగా మీరు రష్ అయిపోకుండా స్లో డౌన్ అవ్వండి. యూనివర్స్ అసలు మిమ్మల్ని ఎటువైపు తీసుకువెళ్తుంది? యూనివర్స్ అసలు ఆ దారిలోకి ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటుంది? మొత్తానికి అంటే అసలు యూనివర్స్ ప్లాన్స్ ఏంటి? అని మీరేంటంటే స్లోగా ఆలోచించండి. యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. దానికి రీజన్ ఏంటంటే వన్స్ మీరు ఎప్పుడైతే సరెండర్ అవుతారో మీరు యాక్షన్ తీసుకోవాలి అని కాకుండా సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయాలి. అది మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసుకొని మీరేంటంటే కొంచెం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తారో మీ లైఫ్‌లో ఉన్న కేయోస్‌ని మీరేంటంటే అవాయిడ్ చేయగలుగుతారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే కొంత కేయోటిక్‌గానే ఉంటాయి. మంచిగా ఉంటుంది. లైఫ్ బెటర్ అయిపోతుంది అని నేను చెప్పను కానీ కొంత కేయోటిక్‌గానే ఉంటుంది. అయితే ఇలా కేయోటిక్‌గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఫైనల్‌గా మీకు కొన్ని అర్థం అవ్వాలి. మీరేంటంటే అలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటపడాలి అనే ముందు మెస్ అనేది ఉంటుంది. అదే ఇది అని చెప్పొచ్చు. సో తొందర పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మూవ్‌మెంట్ ఏంటంటే కొంత ఫాస్ట్‌గా కనిపిస్తుంది. బట్ మీరు స్లో డౌన్ అవ్వాలి. మీరు స్లో డౌన్ అవ్వడం కోసం ఏవైనా బ్యూటిఫుల్ డిస్ట్రాక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు వీటి గురించే ఆలోచిస్తూ, ఎప్పుడు లైఫ్ ఏమవుతుంది అని వర్రీ అవ్వడం కంటే, మీకెలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? మీ లైఫ్‌లోని మీరు అంటే ఇంకా ఏం చేయాల్సుంది? సో, మీ లైఫ్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి? మీకేది హ్యాపీనెస్ ఇస్తుంది? అనేది మీరు తెలుసుకొని, దాని ప్రకారం మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే ఏవైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నా, ఆర్ ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నా, ఆర్ మీరేంటంటే మీకు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించేది చెయ్యాలి అనుకున్నా, ఇది గుడ్ టైమ్ అండి. అంటే కొంతమందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలనుకుంటారు. కొంతమందికి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమందికి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏవో చిన్న చిన్న బిజినెస్‌లు చేయాలని ఉంటుంది. ఆర్ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉండాలి అని అనుకుంటారు. ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ రీల్స్ చేస్తుంటారు. సో, మీకిలా అంటే ఏది అందాక ఫన్ లాగా అనిపిస్తదో అది చేయడానికి ట్రై చేయండి. కొంచెం మీ ఎనర్జీస్‌ని మాత్రం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదండి. మరి అదే కదా చెప్తున్నాను. అంటే సిట్యుయేషన్స్ అన్నీ ఎండ్ అయిపోయి జస్ట్ క్లియరెన్స్ వచ్చే ముందు ఇలా ఉంటుందంతే. బట్ దీనికి మీరు భయపడకూడదు. అదొక్కటే నేను చెప్పగలను. సో, అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఒక్కటి మాత్రం నిజమండి. మీ అంత టఫ్ పర్సన్ అసలు ఎవ్వరు ఉండరండి. మీరేంటంటే చాలా చాలా స్ట్రాంగ్. యాక్చువల్‌గా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న మీకు ఇప్పుడు అంటే మీరు వినే న్యూస్ కానీ ఆర్ కొన్ని అంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేసేవి కానీ ట్రబుల్సమ్‌గా అనిపిస్తాయి. బట్ మీరేంటంటే చాలా స్ట్రాంగ్ కాబట్టి ఫస్ట్ మీకొకటి జరుగుతుంది అన్నప్పుడు మీకే ఎందుకు జరుగుతుంది? అసలు ఇలా ఎందుకు జరగాలి? అసలు అంటే దీనివల్ల మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అని భయపడడం, అంటే పాస్ట్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని టెన్షన్ పడడం కొంతమందుంటారండి. పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత ట్రామా క్రియేట్ అయిపోతుంది. అది వాళ్ళనేంటంటే ప్రతిరోజు హాంట్ చేస్తూనే ఉంటది. వాళ్ళంత ఈజీగా రికవర్ అవ్వరండి. సో, మీకలాంటి ట్రామాటిక్ పాస్ట్ ఏమైనా ఉన్నా సరే, అది మిమ్మల్ని ఈ టైంలో ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే పాస్ట్ అయిపోయిందండి. ప్రెజెంట్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు. బట్ ప్రెజెంట్ అనేది మిమ్మల్ని ఇంకా ఫుల్‌గా ఎఫెక్ట్ చేయలేదు. మీరందుకే ఏం చేయాలంటే, ఈ టైంలోని మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే, మీరు చాలా స్ట్రాంగ్‌గా కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారండి. దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోవడమే. సిట్యుయేషన్స్ అంటే మిమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మీరు పైపైన చూసి భయపడొద్దు. దానివల్ల అంటే మీకొచ్చే నష్టం ఏం లేదు. అసలు అవి మిమ్మల్ని ఎలా కూడా ఎఫెక్ట్ చేయలేవు. అయితే మీరు ఎప్పుడు ఇది తెలుసుకుంటారంటే డీప్‌గా సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసినప్పుడు తెలుసుకుంటారు. టెంపరరీ ఫియర్స్ కాకపోతే మిమ్మల్ని పూర్తిగా ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటది. యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. సో, అలా మీరు ముందుకు వెళ్తున్నప్పుడే మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్లారిటీ కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే యూనివర్స్ ఈ టైంలో మీతో కమ్యూనికేట్ కూడా చేస్తూ ఉంటదండి. అది ఏ విధంగా అంటే ఏంజెల్ నంబర్స్ చూపించడం. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తే చాలా మంది నాకడుగుతారు. ఈ నంబర్ మీనింగ్ ఏంటి? ఆ నంబర్ మీనింగ్ ఏంటి అని. అలా ఏం లేదు. ఏ ఏంజెల్ నంబర్ కనిపించినా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంజెల్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది కామన్ మీనింగ్ అండి. సో, దాని తర్వాతే ఇంకే మీనింగ్స్ అయినా.
సో వాళ్ళు ఎప్పుడైతే మీకు ప్రొటెక్ట్ చేస్తున్నారో మీరు దేనికి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కొన్ని డ్రీమ్స్ కూడా చూస్తూ ఉండొచ్చు. ఆర్ కొన్ని మీకు సింక్రోనిసిటీస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఈ టైంలో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. బట్ ఏదైనా సరే చెప్తున్నాను కదండీ! ప్రాబ్లమ్ అయితే ఉండదు కానీ కొంచెం మీరు దీనివల్ల స్ట్రెస్ అవ్వడం కానీ, ఎక్కువ టెన్షన్ పడడం కానీ జరుగుతుంది. అంత అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ పర్సన్. బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలరు. కాకపోతే కొంత స్లో డౌన్ అయ్యి ఫోకస్ చేసి ఏం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు స్టెబుల్‌గా ఉండగలుగుతారండి. మీ ఫియర్స్ మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేయవని చెప్పొచ్చు. ఆర్ మీ ఫియర్స్ మిమ్మల్ని కంట్రోల్ చెయ్యవు. సో, అందుకే జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ లైఫ్‌లో ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం జరుగుతుంది? సో, అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? అసలేంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఒకటండి మీకొక మెసేజ్ రావచ్చు ఆర్ మీరేంటంటే ఒక పర్సన్ గురించైనా తెలుసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. మీకు ఏదో కానీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళలానే ఉన్నది మీ ఎనర్జీ కూడా. బట్ ఇది కొంచెం డిఫరెంట్. అంటే ఒకటి మీకొచ్చే న్యూస్ అనేది గుడ్ న్యూస్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ న్యూస్ అయినా అవ్వచ్చు. ఎనీ న్యూస్ అండి. బట్ మీకొక న్యూస్ అయితే వస్తుంది. అది త్రూ మెసేజ్ రావచ్చు, కాల్ రావచ్చు ఆర్ ఇంకేదైనా ఒక వేలో రావచ్చు. బట్ డెఫినిట్‌గా లెటర్ అయితే వస్తుంది. ఈ లెటర్ మీకేంటంటే హ్యాపీనెస్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే కొంత అన్‌ఈజీ ఫీలింగ్ అయినా కూడా ఇవ్వచ్చు. మొత్తానికి ఒక లెటర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇది మాత్రం ఫాస్ట్‌గానే జరుగుతుంది. మోస్ట్‌లీ ఈ మంత్ ఒక 15 డేస్‌లో జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకొక పర్సన్ గురించి తెలుస్తుందండి. వాళ్ళ ట్రూ కలర్స్ బయటకొస్తాయని చెప్పొచ్చు. మేబీ ఇంతవరకు వాళ్ళు మీతో ఫేక్ చేసుకుంటూ ఉన్నట్టున్నారు. ఆర్ వాళ్ళేంటంటే మీ దగ్గర ప్రిటెండ్ చేస్తున్నట్టున్నారు. సో, ఫైనల్‌గా మీరేంటంటే వాళ్ళసలు ఏంటి అనేది తెలుసుకుంటారు. రియాలిటీ ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. ఏమో అంటే మీ సర్కిల్‌లో ఎవరైనా ఒక పర్సన్ మీ దగ్గర ప్రిటెండ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్న ఒక పర్సన్ మీద మీకు డౌట్ ఉండొచ్చు. అంటే వీళ్ళు అంత కరెక్ట్ ఏం కాదు. వీళ్ళు ఫేక్ పర్సనే. లేకపోతే వీళ్ళేంటంటే ప్రిటెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. అలాంటివి గూడా బయటికి రావచ్చండి. బట్ ఎవరో ఒక పర్సన్ గురించయితే తెలుసుకుంటారు. సో, యాక్చువల్‌గా మీకు మంచే జరుగుతుందని చెప్పాలి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయినా మంచే జరుగుతుంది. ఎందుకంటే, ఒక పర్సన్ అలాంటి వాళ్ళున్నప్పుడు, అలాంటి వాళ్ళతో ఎక్కువ కాలం ట్రావెల్ చేయలేరండి. అలాంటి వాళ్ళ గురించి బయటకి తొందరగా వచ్చేయడమే మంచిది. దాన్ని బట్టి మీకు టైము వేస్ట్ అవ్వదు. అండ్ మీరేంటంటే, అనవసరంగా వాళ్ళ వల్ల మరికొంచెం ఎఫెక్ట్ అవ్వరు. జాగ్రత్త పడతారు. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. మీ సర్కిల్‌లో అవ్వచ్చు ఆర్ ఈవెన్ మీకు బాగా పరిచయం ఉండి, బాగా కనెక్షన్ ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు మొత్తానికి. ఎవరో పర్సన్ గురించయితే తెలుసుకుంటారు. వాళ్ళ వల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ తీసుకున్నారు అనేది కూడా మీరు తెలుసుకుంటారు. సో, దానికి మీరు ఫర్దర్‌గా ప్లాన్ చేసుకోవడం కానీ, ఆర్ అలాంటి వ్యక్తుల్ని ఎలా కట్ చేయాలి, ఎలా కన్ఫ్రంట్ చేయాలి అని మీరేంటంటే ఆలోచించుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగొచ్చండి. సో, ఫర్దర్‌గా వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇలా ఏంటంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మాత్రం ఎయిదర్ గుడ్ అయినా రావచ్చు, బ్యాడ్ అయినా రావచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒక పర్సన్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు ఈ టైంలో. అది కూడా జరుగుతుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్స్ కోసం అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. అంటే ఏదో ఒక సిట్యుయేషన్ కానీ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తుంది. సో, మీరేం చేస్తున్నారంటే, ఈ సిట్యుయేషన్ వల్ల స్ట్రగుల్ అవుతున్న మాట నిజమే అండ్ మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలని. మీకేంటంటే ఎక్కడా కూడా సరిగ్గా దారి కనిపించట్లేదు. సో, ఆ దారి కనిపించకపోవడం వల్ల మీరేం చేస్తున్నారంటే ఇది మీకు ఈజీగా అయిపోవాలి అని చెప్పి షార్ట్ కట్స్ వెతుకుతున్నారండి.
యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ఒక సిట్యుయేషన్ మీద చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా చాలా ప్రయత్నాలు చేశారు. సో, ఆ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అది మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి షార్ట్ కట్స్ వెతుక్కోవడం, తప్పించుకోవడానికి ట్రై చేయడం లాంటివేవో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు మీ ఫియర్స్‌ని ఫేస్ చేయాలి, లేకపోతే అవి ఓవర్‌కమ్ చేయాలి అంటే ఈ రోజు కాకపోతే రేపైనా తప్పదు అని ఎందుకో తెలుసుకోలేకపోతున్నారండి. యాక్చువల్‌గా ఈ టైంలో మీకేంటంటే పర్సన్స్ సపోర్ట్ కూడా అవసరం ఉంది. మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవడానికి మీకు ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పుడు మీరు ఎవరైతే పర్సన్ గురించి తెలుసుకుంటారో, వాళ్ళతో కూడా మీకు మంచి కనెక్షన్ ఉన్నట్టుంది. మేబీ వాళ్ళంటే కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో, వాళ్ళు మీకెందుకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు అని మళ్ళీ మీకు కొన్ని సార్లు అనిపించడం వల్ల మీరేంటంటే, వాళ్ళతో కలిసే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళతో మాట్లాడడానికే చూస్తూ ఉండొచ్చు. బట్ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ మీరేంటంటే ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవ్వదండి. అంటే ఆ క్లారిటీ లేదు ఆర్ మీరేంటంటే ఎమోషనల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. సో, దానివల్ల స్టేబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా మీ ఎనర్జీస్ అనేవి చాలా మెస్అప్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలాంటివి జరుగుతాయి అని వచ్చిందెప్పుడో ఇప్పుడు మీ లైఫ్‌లో ఎవరైతే ఈ ఫేక్ పర్సన్ అని తెలుసుకుంటారో, ఆర్ వాళ్ళు మీకు ఇప్పటి వరకు ప్రాబ్లమ్సే క్రియేట్ చేశారు. వాళ్ళెప్పుడూ కూడా మీతో సిన్సియర్‌గా లేరు అని మీరు తెలుసుకుంటారో, అలాంటి వ్యక్తులతోని కాన్‌ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుందండి. మేబీ వాళ్ళతో మీరు ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఆర్ మీరేంటంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే మీతో తిరిగి ఫైట్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే కొంత మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం కానీ, అసలు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి? నా వల్ల అవుతుందా? లేదా? అని మీరు కొంత స్ట్రగుల్ అవ్వడం కానీ ఇదంతా జరుగుతది. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీ లైఫు చాలా మెస్సీగా ఉందండి. కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తున్నాయి. మీరు ఆల్రెడీ అవి ఫేస్ చేస్తున్నారు. స్టిల్ ఇదొక సిట్యుయేషన్ అన్నమాట. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ గురించి మీకు ముందే తెలిసుండొచ్చు. వీళ్ళు అంత కరెక్ట్‌గా లేరు అని. బట్ ఇప్పుడు ఇంకా కంప్లీట్‌గా మీకు క్లారిటీ వచ్చేస్తది. సో, మీకు అంటే ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీరింక తప్పించుకోవడానికి లేదు. డైరెక్ట్‌గా వాళ్ళని ఫేస్ చేయాల్సిందే. మేబీ అంటే నేను చెప్పాను కదా! మీరు గతంలో నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలోనే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ, వీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ, వీళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం కానీ చేసుంటారు. వీళ్ళ గురించి మీకు తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఎక్కడో కానీ లేదు లేదు అంటే అలా కాదు అనుకోని వీళ్ళని సపోర్ట్ చేయడం లాంటివి చేసుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళ ట్రూ కలర్స్ అయితే మీరు చూస్తారు. దానివల్ల అంటే వాళ్ళకి మీకు మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయండి. దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే. ఎందుకంటే మెంటల్‌గా మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉండడం కానీ, మీకు అంటే వ్యక్తి విషయంలో ఇంకా పేషెన్స్ లేకపోవడం కానీ, ఇంకా వీళ్ళ విషయంలో మనమేంటి కమిటెడ్‌గా ఉండేది. ఆల్రెడీ వీళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇంకా మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో అనుకోని మీరు వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ లెటర్ విషయంలో కూడా నేను ఒకటే చెప్తానండి. అది అంటే మీకు వచ్చిన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకోవాలని అనుకోవద్దు. వెంటనే దానికేదో రియాక్ట్ అయిపోవాలి అని అనుకోవద్దు. కొంత టైం తీసుకొని కూల్‌గా ఆలోచించి అప్పుడు మీరేంటంటే ముందుకు వెళ్ళడం మంచిది. దానికి రీజన్ ఏంటంటే ఈ టైంలో మీకు ఆ స్టెబిలిటీ కానీ, ఆ క్లారిటీ కానీ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో, దానివల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. మొత్తానికి అంటే మల్టిపుల్ సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. బట్ సిట్యుయేషన్స్ అన్నీ చూస్తున్నప్పుడు నాకెలా అనిపిస్తుందంటే అల్టిమేట్‌గా మీరు డిస్టర్బ్ అవ్వడం కానీ, కొంత స్టేబుల్‌గా లేకపోవడం కానీ, కొన్ని ఫైట్స్ చేయడం కానీ, అండ్ ఫైట్స్ చేసిన తర్వాత మీరే వ్యక్తుల్ని దూరం పెట్టడం కానీ, ఇంకా సైలెంట్ అయిపోయి లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. సో, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మీరేంటంటేనండి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారండి. మీ ఎనర్జీ అనేది అంటే అంత బ్యాలెన్స్‌డ్‌గా లేదు. స్టిల్ మీరేంటంటే చాలా ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం కానీ, ఫాస్ట్‌గా కొన్ని మీ లైఫ్‌లో జరిగిపోవాలి అని చూస్తున్నారు. కానీ మీరేంటంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. యాక్చువల్‌గా నాకు తెలిసి ఇక్కడ ఏమనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తుంటే మీరు పాస్ట్‌లోనే ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నారండి. తెలిసే తెలియనట్టయినా మీకు తెలుసు. సో, మీరది ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు అది ఏంటంటే మీకు స్లోగా అర్థమవుతుంది. వచ్చే రోజుల్లో ఇంకా బాగా అర్థమైపోతుంది. అది అర్థమైపోయిన తర్వాత మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, దానివల్ల ఎఫెక్ట్ అవుతారేమో అని పానిక్ అవ్వడం, ఆర్ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతదేమో అని భయపడడం, ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, వన్స్ మీరు అంత ఎమోషనల్ అయిన తర్వాత మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలీదు. అంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆర్ ఏది విడిచిపెట్టాలి? సో, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియక కొంత స్టక్ అయిపోవచ్చు. సో,
సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలోని మీరు తీసుకునే డెసిషన్స్ మాత్రం అంటే మీ ఎమోషన్స్‌తో కాకుండా ప్రాక్టికల్‌గా రియాలిటీలో అసలు ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు అని తెలుసుకొని మీరేంటంటే యాక్షన్ తీసుకుంటే మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే, మీకు వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. వాళ్ళతో కలిసే ప్రయత్నం చేయండి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు ఆహ్, మీరు ఒక పర్సన్‌ని కన్ఫ్రంట్ చేయాల్సిన పరిస్థితి ఆర్ వాళ్ళని క్వెషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, మీరు ఎలా పడితే అలా వాళ్ళతో మాట్లాడితే అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. బట్ ఒక పర్సన్ సజెషన్స్ తీసుకొని స్టెబుల్‌గా అంటే వాళ్ళసలేం చెప్తున్నారో అర్థం చేసుకొని మీరు మాట్లాడితే, దానివల్ల మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతారండి. అండ్ ఇంకొకటేంటంటే, ఇలా సజెషన్స్ తీసుకుంటున్నప్పుడు న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు కొంచెం బ్యాలన్స్డ్‌గా థింక్ చేసి మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసే వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. కొంతమందుంటారండి. ఫైర్‌కి ఫ్యూల్ యాడ్ చేసే టైప్ అన్నమాట. బయటకి మాటలు చూస్తే మంచి మాటల్లాగుంటాయి. చాలా తియ్యగా మాట్లాడతారు. అంటే దాని వెనక అర్థం ఏంటి అని ఆలోచిస్తే మాత్రం అంతా నెగటివిటీ, టాక్సిసిటీయే ఉంటది. సో, అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు ఎలాంటి సజెషన్స్ అడగొద్దు. అలాంటి వాళ్ళని అసలు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల మరికొంచెం మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఎవరైనా వ్యక్తి సపోర్ట్ తీసుకొని థింగ్స్‌ని బెటర్ చేయాలి అనుకుంటే చేసేసుకోండి. ఈ టైంలో మాత్రం మీ ప్రయారిటీస్ ఏంటి అని తెలుసుకున్న దగ్గర మాత్రం అస్సలు మీ ఎమోషన్స్‌ని యూజ్ చేయొద్దండి. మీరేంటంటే ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. రియాలిటీ ప్రకారమే సిట్యుయేషన్‌ని అసెస్ చేసి అప్పుడు డెసిషన్స్ తీసుకోండి. ఫాస్ట్‌గా మూవ్ అవ్వద్దండి. ఫాస్ట్‌గా మూవ్ అయితే ఖచ్చితంగా దానివల్ల మీరే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. వెనక్కి రాలేరింక. ఒక్కసారి డెసిషన్ తీసుకున్నంత వరకే. తీసుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలంతే. అలాంటి సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. సో, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏం జరుగుతుంది? సో, మీరెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్స్ మీకేం చెప్తుంది చూద్దాం. సో, ఈ టైంలోనేంటంటే ఫస్ట్ థింగ్ అండి మీకెవరో ఒక పర్సన్ సపోర్ట్ చేస్తారండి. ఒక లేడీ మోస్ట్‌లీ మీ లైఫ్‌లోకి ఒక లేడీ ఎంటర్ వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళు మీతో కొంచెం కోఆపరేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, దానివల్ల మీరేంటంటే కొన్ని విషయాల్లోని రిలీఫ్‌గా ఫీలవుతారు. అండ్ కొన్ని మీరేంటంటే బెటర్ చేసుకోవడానికి కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి. సో, బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక లేడీ అయితే సపోర్ట్ చేస్తారో, ఆ లేడీ ఏంటంటే న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒక లేడీ సపోర్ట్ వల్ల మీరేంటంటే కొంత ఫ్రీ అవుతారని చెప్పొచ్చండి. అండ్ వీళ్ళేంటంటే కొంత ఫినాన్షియల్‌గా స్టెబుల్ కానీ, అంటే క్లాసీ టైప్ అని చెప్పొచ్చు. సో, వీళ్ళేంటంటే ఆఫీస్‌లో కొలీగ్ అయినా అవ్వచ్చు ఆర్ బయటైనా సరే మీకు వీళ్ళు పరిచయం అవ్వడం అలాంటివేమైనా జరగొచ్చు. ఫ్రెండ్స్‌లో కూడా ఇలాంటి వాళ్ళెవరైనా ఉండొచ్చు. సో, మోస్ట్‌లీ అంటే ఈ లేడీ సపోర్ట్ అనేది మీ లైఫ్‌ని కొంత చేంజ్ చేస్తుంది అని చెప్పొచ్చండి. డెఫినెట్‌గా మీరేంటంటే కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని మీరేంటంటే సైలెంట్‌గా ఉండకూడదండి. అంటే యాక్షన్ తీసుకోవడం, డెసిషన్ తీసుకోవడం అని కాదు కానీ మీరు మాట్లాడాల్సిన పరిస్థితుంది. మీరేంటంటే ఒకటి డీల్ చేయాల్సిన అవసరం ఉంది అన్న దగ్గర మీరు మాట్లాడాలి. మీ తరపున ఇంకొకళ్ళొచ్చి మాట్లాడడం, మీకు ఇంకొకళ్ళొచ్చి సపోర్ట్ చేయడం లాంటిది కాకుండా, మీ పాయింట్స్ అనేవి మీరు చాలా క్లియర్‌గా డిస్కస్ చేయాల్సిన పరిస్థితయితే ఉంటుంది. అంటే ఒక సిట్యుయేషన్ అలాంటిది క్రియేట్ అవ్వచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరేంటంటే స్టాండ్ తీసుకొని ఫైట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మీరేంటంటే ఒకళ్ళ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కానీ అంటే ఒక సపోర్ట్‌తోని మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోదు. ఆర్ ఆ సిట్యుయేషన్ చేంజ్ అవ్వదు. అల్టిమేట్‌గా మీరు మాట్లాడేది, మీరు స్టాండ్ తీసుకునేదే ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సిట్యుయేషన్‌ని అంటే చేంజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో, ఇలా కూడా మీరేంటంటే కొంత మీ సిట్యుయేషన్ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ మీ లైఫ్‌లోని మీరేంటంటే అంటే ఇది ఫేస్ చేయాలండి. నేను మాట్లాడలేను. అంటే నాకు భయము. నేనేంటంటే అలాంటివి హ్యాండిల్ చేయలేను అని అనుకుంటే, ఇప్పుడు అది పక్కన పెట్టేసి మీరు ఫైట్ చేయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో ఎవరికైనా జాబ్ లేదనుకోండి. ఇంటర్వ్యూ అంటే చాలా మంది పానిక్ అవుతారు. ఎందుకో అన్‌ఈజీగా ఫీల్ అవుతారు. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. ఫైట్ చేయాలి. వెళ్లి మాట్లాడాలి. అంటే ఎక్కడ కమ్యూనికేషన్ అయితే అవసరం ఉంటుందో, అక్కడ మీరు ఫస్ట్ ఇనిషియేట్ చేయాల్సుంటుంది.
ఇది గుర్తుపెట్టుకోండి. మీ పాయింట్‌ని మీరేంటంటే క్లియర్‌గా చెప్పాలి. అండ్ వ్యక్తులతో కూడా మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి క్లియర్‌గా చెప్పాలండి. చాలా మందేంటంటే మనసులో ఒకటి అనుకుంటుంటారు, బయటికి ఇంకొకటి చెప్తారు. ఆర్ మనసులో ఒకటి అనుకుంటారు, బయటికి సైలెంట్‌గా ఉంటారు. మీకు అలాంటి అలవాటుంటే ఇప్పుడు మాత్రం మీరలా ఉండకూడదు. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. బట్ మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు అలా ఉండడానికైతే ఇప్పుడు ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీరేంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్న దగ్గర మాట్లాడాలి. సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంది అన్న దగ్గర అంటే సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ ఎక్కువ మాట్లాడడానికే మీరేంటంటే ఈ టైంలో ఛాన్స్ తీసుకోవాలండి. మీరు మాట్లాడితేనే మీ సిట్యుయేషన్‌లో చేంజెస్ ఒస్తాయి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఫర్దర్‌గా అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయండి. ఆ డిసప్పాయింట్‌మెంట్‌కి రీజన్ ఎవరు అంటే మీరే. అంటే కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసారు. ఆర్ కొంతమంది వ్యక్తుల్ని మీరు ఫేస్ చేసారు. ఫేస్ చేసిన తర్వాత సిట్యుయేషన్స్‌ని పూర్తిగా స్టడీ చేయకుండా, వ్యక్తిని పూర్తిగా స్టడీ చేయకుండా, మీకు ఎలా అయితే అనిపించిందో దాని ప్రకారం మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీరు మూవ్ అవ్వడం కానీ, మళ్ళీ మీరు వెనక్కి రావాలని ప్రయత్నం చేయడం కానీ, అంటే కొంత ఆహ్ క్లారిటీ లేకుండా బ్యాక్ అండ్ ఫోర్త్ అయిన సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయండి. పర్టిక్యులర్‌గా ఏదో సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఇలానే రియాక్ట్ అయ్యారు. సో, మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌లో కంఫర్టబుల్‌గా చేంజెస్ జరగాలి అని కోరుకున్నారండి. కానీ లైఫ్‌లో ఏ చేంజెస్ కూడా కంఫర్టబుల్‌గా జరగవు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తేనే చేంజ్ అనేదైనా వస్తుంది. ఆర్ వచ్చిన చేంజ్‌ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి యాక్సెప్ట్ చేస్తేనే బెటర్ అవుతుంది సిట్యుయేషన్ అనేది. సో, మీరేంటంటే కంఫర్టబుల్‌గా చేంజెస్ రావాలి అని కోరుకున్నారు. మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రాకుండా ఈ సిట్యుయేషన్ ఇలా వర్కౌట్ అవ్వాలి, ఇలా జరిగితే బావుంటుందనుకున్నారు. అదేంటంటే మీరు ముందు అలా అనుకోని అంటే మీరు కష్టపడి ఏదో మార్చుంటే బాగానే ఉండేది. బట్ మీరు అలా చేయలేదు. సో, ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోని ఏమవుతుందంటే యూనివర్స్ మీకు కొన్ని అర్థమయ్యేలా చేయడం కోసం ఒక లేడీనైతే మీ లైఫ్‌లోకి పంపిస్తదండి. సో, దానివల్ల మీకిక్కడ ఏమవుతుందంటే మీరు కొంత స్టెబుల్‌గా థింక్ చేయడం కానీ, సిట్యుయేషన్స్ మీద క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఆర్ మీరేంటంటే ఈ టైంలోని ఫోకస్డ్‌గా ఉండి దాన్ని వర్కౌట్ చేసుకోవడం కోసం ప్రయత్నం కానీ చెయ్యాలండి. అంటే మీరు సింగిల్‌గా చేయలేకపోతున్నారు. ఒక సిట్యుయేషన్ ఉంది. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న దగ్గర మీకొక లేడీ సపోర్ట్ అయితే దొరకొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని మీరు కూడా మీలో ఉన్న ఆ ఫెమినైన్ ఎనర్జీతో వర్క్ చేయాల్సుంటుంది. ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చండి. ఇది మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటారు. సో, అది వేసుకున్నా సరిపోతుంది. లేదంటే మీరేదైనా సరే పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం కానీ, నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ, నేల మీద ఎక్కువ కూర్చోవడం కానీ, ఇలాంటివి కూడా చెయ్యాలండి. అంటే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో, ఇలా మీరేంటంటే మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీతో కూడా వర్క్ చేయాలి. మేబీ మీరేంటంటే ఈ టైంలోని ఆహ్, ఒక్కటి మాత్రం నిజమండి. కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, అన్‌స్టేబుల్‌గా ఉండడం కానీ, కొంత రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు కూడా సిట్యుయేషన్స్‌ని చూసారు. బట్ సిట్యుయేషన్స్‌ని ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చు. అంటే మీకు తెలుసండి. ఇది ఇలా చేంజ్ అవుతుంది. ఆర్ ఇది ఈ వేలో మారుతుంది. ఆర్ ఇలా జరగొచ్చు అక్కడి వరకే. కానీ ఇప్పుడది జరుగుతుంది. ఇప్పుడు అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని చేంజ్ చేయాల్సుంటుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తాను. మీరేంటంటే కొంచెం స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు మీ పాయింట్ మీరు చెప్పండి కానీ మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఆర్ మీరేదో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాండిల్ చేయొద్దు. యాక్చువల్‌గా నేనెందుకంటే ఆహ్, మీలో ఉన్న ఫెమినిన్ ఎనర్జీ మీద కూడా వర్క్ చేయమని చెప్పాను. కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి ఏంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్టు అనిపించొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, ఇంకొన్ని సార్లు ఏమవుతుందంటే, మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడం కోసం మానిప్యులేట్ చేస్తున్నారు. మీరేంటంటే రూడ్‌గా ఉన్నారు అని కూడా అనిపించొచ్చు. అంటే ఇలా అనిపిస్తారు, అలా కూడా అనిపిస్తారు. సో, మీరేంటంటే ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంప్రెషన్ ఇవ్వచ్చు. అందుకే నేను చెప్పాను. మీరు మాట్లాడాలనుకుంది స్ట్రెయిట్‌గా మాట్లాడాలి.
ఆ మాట్లాడిన దానికి స్టాండ్ తీసుకోవాలి. కాకపోతే అక్కడ రూడ్‌నెస్ చూపించాల్సిన అవసరం లేదు. అలానే ఎమోషనల్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ మీరు చెప్తారు. అక్కడితో అయిపోయింది. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారా? లేకపోతే ట్రస్ట్ చేయరా? అది వాళ్ళ ప్రాబ్లమ్. మీరేంటంటే అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పాయింట్ మీరు క్లియర్‌గా చెప్పి పాజిటివ్‌గా ఉండడం అంతే. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. యాక్చువల్‌గా ఒక లేడీ సపోర్ట్ ఉండడం వల్ల చాలా వరకు మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. బట్ ఆ లేడీ ఒక్కళ్ళ సపోర్ట్ వల్ల మీ సిట్యుయేషన్ ఏం బెటర్ అయిపోదు. మీరు అంటే అక్కడ ఆలోచించే వే కానీ, మాట్లాడే మాటలు కానీ ఆర్ మీరేంటంటే పర్టిక్యులర్‌గా మీ ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా చెప్పుకున్న తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసి, మీ లైఫ్‌లో ఆ పాజిటివిటీ కానీ, మీరు అనుకున్నది ఫుల్‌ఫిల్ చేసుకోవడం కానీ చేస్తారండి. సో, ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే జరుగుతుంది. మేబీ చాలా కాలం నుంచి మీరు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, చేంజెస్ రావట్లేదు అనుకుంటే, ఇప్పుడు మీరు కొంత చేంజ్ అవ్వడం ఆర్ ఒక లేడీ సపోర్ట్ వల్ల మీ ఆలోచన విధానం అనేది కొంత చేంజ్ అవ్వడం ఆర్ మీరు రియాక్ట్ అయ్యే వే కొంత చేంజ్ అవ్వడం వల్ల థింగ్స్ మీకు ఫైనల్‌గా బెటర్ అవ్వడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ అసలేం అడ్వైస్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది. సో, నేనొకటే చెప్తానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎమోషనల్ అవ్వొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే, మీ గురించే అన్నట్టు కూడా ఆలోచించకుండా కొంత స్టెబుల్‌గా, ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఈ టైంలో మీరు చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో, ఈ చాయిసెస్ చేసుకున్నప్పుడు ఏది రైట్, ఏది రాంగ్ అని ఆలోచించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రైట్ ఏదైతే అటువైపే మీరుండాలి. దానివల్ల మీరేంటంటే ఎఫెక్ట్ అవుతారు. సో, అది మీరు చేస్తే మీకు అనవసరంగా ఇబ్బందనిపిస్తది ఆర్ మీరంత కష్టపడలేరు అన్నట్టు కాకుండా, ఏది రైటు ఒరిజినల్‌గా, ఏది రాంగు ఆ డిఫరెన్స్ తెలుసుకొని, రైట్ ఏదైతే దానికే మీరు స్టాండ్ తీసుకోవాలి. అంటే న్యూట్రల్‌గా ఉండాలండి. చాలా తెలివిగా ఆలోచించాలి. అంటే వెంటనే రష్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అస్సలు యాక్షన్ తీసుకోకుండా సైలెంట్‌గా కూడా ఉండకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ మెంటల్ స్టేట్ అనేది స్టెబుల్‌గా ఉండాలండి. ఎదుటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించొచ్చు. మీ గురించి మీరు ఆలోచించొచ్చు. బట్ న్యూట్రల్‌గా థింక్ చేసినప్పుడు ఏది రైట్ అయితే దాన్నే మీరు ఫాలో చేయాల్సుంటుంది. అప్పుడే మీకేంటంటే థింగ్స్ ఈజీ అవుతాయి. సో, మీ లైఫ్‌లో ఏదైనా ఒక మెస్సీ సిట్యుయేషన్ ఉంటే మోస్ట్‌లీ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ నుంచి మీరు బయటికి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే అది అసలు వర్కౌట్ అవ్వదు. చాలా నెగెటివ్‌గా అవుతది అని మీరు అనుకున్నదే పాజిటివ్‌గా అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, అలా పాజిటివ్‌గా అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్‌ని మీరు ఇప్పుడే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం మంచిదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.